3 months తర్వాత 4th month నుంచి ఎక్సర్సైజ్ కొంచెం స్టార్ట్ చేయండి. సో ఎక్సర్సైజ్ చాలామంది వి కీప్ అడ్వైసింగ్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి. యోగా క్లాస్ ఏమైనా జాయిన్ చేయొచ్చు, లమాస్ క్లాసెస్ ఉంటాయి, బట్ చాలామంది టైం లేదు అని చెప్తున్నారు. బట్ అది చాలా హెల్ప్ చేస్తుంది, అది మనకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు డూ నార్మల్ డెలివరీ కాలేదు నాకు కూడా, దట్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అస్ టు స్ట్రెంగ్థెన్ అవర్ పెల్విక్ మసిల్స్. మనం పెల్విక్ మసిల్స్ స్ట్రాంగ్ చేయడానికి అండ్ ఆఫ్టర్ డెలివరీ మనకి కొంచెం పెయిన్స్ రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ చేసినా బాగుంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం చాలా వీ ఆల్వేస్ మిస్ ఇట్ అండ్ వీ టేక్ ఇట్ వెరీ లైట్లీ. సో ఐ వుడ్ అడ్వైస్ ప్లీజ్ ఎక్సర్సైజ్ కొంచెం చేయండి. అండ్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఆల్వేస్ మానిటర్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీరే యూట్యూబ్ చూసుకొని ఎక్సర్సైజ్ చేయడం అని ఒక్కొక్కసారి కరెక్ట్గా చేయలేదు అనుకోండి, దెన్ అక్కడ ఇక్కడ పట్టుకోవచ్చు. 8th 9th మంత్లో ఎక్సర్సైజ్ చేశారన్నా ఉమ్మునీరు బ్రేక్ కావచ్చు, అప్పుడు ప్రీటర్మ్ డెలివరీ కావచ్చు. సో చాలామంది ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, లమాస్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యి వన్స్ వీకే తీసుకుంటారు. తర్వాత మీరు వెళ్ళి ఇంట్లో కొంచెం ట్రై చేసుకోవచ్చు. ఎనీ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు గైడ్ చేయడానికి. సో మీరే ఎక్సర్సైజ్ ఇంట్లో చేయడం అంత అడ్వైసబుల్ కాదు. బట్ వాకింగ్ డైలీ 20 minutes చేయొచ్చు. అండ్ కొన్ని ఆల్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేయండి, సరిపోతుంది.